ప్రెజెంట్ మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ టర్మ్ కోసం ఎక్కువ మంది ప్రజలైతే సెర్చ్ చేస్తున్నారు. అదే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఎంత డిమాండ్ ఉందంటే భారతదేశంలో టాప్ 3 కంపెనీస్ అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ మరియు విప్రో వంటి కంపెనీలు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తమ 7,75,000 మంది ఉద్యోగస్తులకి జనరేటివ్ ఏఐ మీద ట్రైనింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జనరేటివ్ ఏఐ మీద ఎంత డిమాండ్ ఉంది. అసలు మన జనరేటివ్ ఏఐ అంటే ఫస్ట్ సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఇవాళ మనం చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాం. చాట్ జీపీటీలో మనం ఒక లేని కంటెంట్ ని జనరేట్ చేయగలుగుతాం. లేదంటే టెక్స్ట్ టు ఇమేజ్, ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజ్ ని అవుట్పుట్ వస్తుంది. అది కూడా లేని ఇమేజ్ ని మనం ఏతో జనరేట్ చేయగలుగుతున్నాం. టెక్స్ట్ టు వీడియో, లేని వీడియోని ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ తో వీడియోని జనరేట్ చేయగలుగుతున్నాం. ఇలా ఒక లేని కంటెంట్ ని, అది మామూలు టెక్స్ట్ కంటెంట్ అవనివ్వండి, ఇమేజ్ కంటెంట్ అవనివ్వండి, వీడియో కంటెంట్ అవని ఏతో జనరేట్ చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందువల్లే రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారబోతుంది. అది ఆటోమేషన్ రంగం అవనివ్వండి, ఐటీ సెక్టర్ అవనివ్వండి, ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో కూడా జనరేటివ్ ఇంపార్టెన్స్ అవడం వల్ల అందువల్లే చాలా రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. రీసెంట్ గా మన హైదరాబాద్ కు చెందిన ఓడియన్ స్కూల్ వాళ్ళు ఐఐటి గౌహతి యూనివర్సిటీ వాళ్ళతో టైఅప్ అయి అడ్వాన్స్డ్ జనరేటివ్ ఏఐ సంబంధించిన కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు గనక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, అసలు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే దానికి స్పెషల్ వీడియో ఒకటి చేసాము మన ఛానల్లో. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అందులో చూడండి. వీళ్ళ ఓడియన్ స్కూల్ వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు వచ్చి అప్లైడ్ జనరేటివ్ ఏఐ అని ఒక కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఐఐటి గౌహతి వాళ్ళు అయితే వాళ్ళ సంబంధించిన కొలాబరేషన్లో ఈ కోర్స్ ఇస్తున్నారు. మొత్తం లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, అంతా ఆన్లైన్లో జరుగుతుంది. క్లాసెస్తో పాటుగా 2 days క్యాంపస్ ఇమ్మర్స్ ప్రోగ్రామ్, అంటే ఎండ్లో వీళ్ళు ఐఐటి గౌహతిలో స్టూడెంట్స్ అక్కడ అటెండ్ అవుతే 2 days ప్రాక్టికల్ సెషన్స్ గౌహతిలో జరిపిస్తారు. అలానే అల్యూమిని స్టాటస్ అట్ ఐసిటి అకాడమీ ఐఐటి గౌహతి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 6 నెలలు. కోర్స్ వచ్చి 27 జూలై 2024 అప్పుడైతే వీళ్ళ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వై జనరేటివ్ ఎందుకని చెప్పి వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 1.3 ట్రిలియన్ మార్కెట్, రాబోయే 8 సంవత్సరాల్లో 1.3 ట్రిలియన్ మార్కెట్ ఉంటుందని చెప్తున్నారు జనరేటివ్ ఏది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ వచ్చి 27% గా ఉంటుందని చెప్తున్నారు. రీసెంట్ గ్లోబల్ సర్వే రిలేటెడ్ దట్ 57% ఆఫ్ ఐటీ కంపెనీస్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద జనరేటివ్ ఏఐ యూజ్ కేసెస్, అవుట్ ఆఫ్ విచ్ 41% ఆర్ యాక్టివ్లీ అప్స్కిల్లింగ్ దర్ ఎంప్లాయీస్ టు మీట్ దర్ డిమాండ్స్. ఇందాక నేను చెప్పినట్టుగా మన భారతదేశంలో కంపెనీస్ ఏదైతే ఉన్నాయో టాప్ కంపెనీస్ వాళ్ళ ఉద్యోగస్తులకి ప్రెసెంట్ ఉన్న స్కిల్స్కి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళ ఉద్యోగస్తులకి. అలాగే ఏ డొమైన్లో అయినా కూడా జనరేటివ్ ఏఐ గురించి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం కూడా దాని డిమాండ్ పెరుగుతూ వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ మీకు చివరిలో చెప్తాను. ఫస్ట్ వీళ్ళ కోర్సులో వీళ్ళ కరికులం ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఓరియంటేషన్ ఇస్తున్నారు. మొత్తం 13 weeks అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇంట్రడక్షన్ టు కరికులం అండ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఏ వాక్ త్రూ ఆఫ్ ఎల్ఎంఎస్ అండ్ ఓడియన్ ల్యాబ్స్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చెప్తారని చెప్పారు. అలానే వీళ్ళ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఎవరైతే స్టూడెంట్స్ ఈ కోర్స్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా పైథాన్ సంబంధించిన జూపిటర్ ప్లాట్ఫామ్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదంట. వీళ్ళే క్లౌడ్లో వీళ్ళు ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ని అయితే తీసుకొచ్చారు. మీరు అన్నీ కూడా క్లౌడ్లోనే డైరెక్ట్గా మీకు ఏమైనా బేసిక్స్ ఉంటే, అక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడి నుంచే వీళ్ళ ఫ్యాకల్టీ చూసి ఎర్రర్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసేస్తారంట. దానికి తగ్గ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారని చెప్తున్నారు. అలానే వాక్ త్రూ ఆఫ్ ఏ జనరేటివ్ ఏ ప్రోడక్ట్ అండ్ ద ఇంజనీరింగ్ బిహైండ్. ఇది ఫస్ట్ ఓరియంటేషన్లోది. నెక్స్ట్ పైథాన్ అడ్వాన్స్డ్ లెవెల్ పైథాన్ చెప్తారు. బేసిక్స్ అయిపోయిన తర్వాత రికర్షన్, లాంబ్డా ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్, నంపై, పాండాస్, డేట్ టైమ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఊప్స్, అందులో మళ్ళీ క్లాసు, ఆబ్జెక్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఊప్స్, ఇవన్నీ కూడా పైథాన్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఇస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఈడిఏ, డేటా ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ప్లోరేషన్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, హ్యాండ్లింగ్ అవుట్లైనర్, డీలింగ్ విత్ కేటగిరియల్ వేరియబుల్స్, ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ అండ్ ఎస్కేలర్, హ్యాండిల్ డేట్ కాలమ్స్ అండ్ కాలమ్ విత్ మల్టిపుల్ వాల్యూస్, ఫీచర్ స్కేలింగ్, ఈడిఏ విత్ స్టూడెంట్ డేటా. ఇది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి ఇక్కడ చెప్తున్నారు. మల్టీలేయర్ పర్సెప్షన్, ఏఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఇంట్రడక్షన్ టు ఎన్టీఎల్కే, టోకెనైజేషన్, వర్డ్ ఎంబెడింగ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోర్ ఓవర్ ఎక్కువగా డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డేటా మీద వర్క్ చేస్తారు జనరేటివ్ ఏఐ మీద. అందుకనే మన డీప్ లెర్నింగ్ ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫౌండేషన్ మోడల్స్ లామా 3 కోడ్ గురించి చెప్తున్నారు. ప్లానింగ్ అండ్ రీజనింగ్, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్, టైప్స్ ఆఫ్ అటెన్షన్, టైప్స్ ఆఫ్ పొజిషనల్ ఎంబెడింగ్, లాంగ్ కంటెక్స్ట్, అలానే ఎన్హాన్సింగ్ ఎల్ఎల్ఎం త్రూ ఆన్ జీపీయూస్,
LLMs, GPUs ఇంటిగ్రేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫ్లాష్ అటెన్షన్, వర్చువల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, TensorRT లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఇన్పుట్ అవుట్పుట్ టోకెన్ లెంత్, పారా ఎఫిషియెంట్ ఫైన్ టర్న్ లో ర్యాంక్ అడాప్షన్, ట్యూనింగ్, ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ఎంబెడింగ్ మోడల్స్, ఇవన్నీ నెక్స్ట్ వచ్చి మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి phase 2 అనమాట. ఇది వచ్చి 13 weeks. ఓవరాల్గా 6 months దీన్ని విడగొట్టారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని. సెకండ్ ఫేజ్ చూస్తే అడ్వాన్స్డ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి phase 2లో స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, RAGS. ఇందులో మళ్ళీ అలైన్మెంట్స్ గురించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, హ్యూమన్ ఫీడ్బ్యాక్ ద్వారా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, డైరెక్ట్ ప్రిఫరెన్స్ ఆప్టిమైజేషన్, రీజనింగ్ ప్రిఫరెన్స్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ లో అడ్వాన్స్డ్ ఇగ్నిషన్, చంకింగ్, ఎంబెడింగ్, సెర్చ్, ర్యాంకింగ్, జనరేషన్, ఎవాల్యుయేషన్, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ ర్యాక్ ఫ్రేమ్ వర్క్ సంబంధించిన ఒక 3 కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఏజెంట్స్, విజన్, డిప్లాయ్మెంట్. అందులో ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్, ఫంక్షన్ కాలింగ్ గురించి, ఆటోజెన్ డీటెయిల్స్ చెప్తారు. దాని తర్వాత జనరేటివ్ AI ఫర్ ఇమేజెస్ అండ్ వీడియోస్. ఇందులో కాన్స్ట్రక్టివ్ లాంగ్వేజ్ ఇమేజ్ ప్రీ ట్రైనింగ్, యూ షేప్డ్ ఎన్కోడర్ డీకోడర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, డిఫ్యూజన్ మోడల్స్ గురించి. మన డిఫ్యూజన్ మోడల్స్ గురించి మన ఎక్కువ ఇమేజ్ జనరేషన్ గురించి చెప్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చేసాము. ఈవెన్ మొన్న వీడియోలో కూడా చెప్పాము డిఫ్యూజన్ మోడల్స్ గురించి. వాటి గురించి కూడా ఎవరు చెప్తున్నారు. LLM డిప్లాయ్మెంట్, ఇక్కడ LLM డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు అనేది. నెక్స్ట్ మళ్ళీ ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్టు. నెక్స్ట్ ఫైనల్గా అసెస్మెంట్ అనమాట. ఇది ఓవరాల్గా 6 months కోర్సులో 2 modules కింద డివైడ్ చేసి ఆ కోర్స్ అనేది చెప్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తా అని చెప్తున్నారు. అందులో వచ్చి చార్ట్ విత్ వెబ్సైట్, మీరు ఒక వెబ్సైట్లో చార్ట్ ఎలా చేయొచ్చు. మనం ఆల్రెడీ కొన్ని AI టూల్స్లో చెప్పాము. అది మనం అయితే జస్ట్ ఎవరైనా చేసుకునే విధంగా ఉంది. బట్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎలా చేస్తారు అనేది చార్ట్ విత్ వెబ్సైట్ అనేది వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ టెక్స్ట్ టు SQL క్వైరీ అండ్ అవుట్పుట్ జనరేటర్, మెడికల్ చాట్ బోట్, Q&A విత్ ఏ కోడ్ బేస్డ్. ఇవి కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్స్ అయితే వీళ్ళు రియల్ టైమ్గా చేయించి ఈ ప్రాజెక్ట్స్. అలానే ఈ కోర్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ చెప్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ మినిమం ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళైతే ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ప్రిఫరబుల్ ఏంటంటే కొంచెం మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉంటే ఇంకా ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత అవకాశాలు వచ్చి AI డెవలపర్ కింద డేటా సైంటిస్టు, ML ఇంజనీరు, AI ఇంజనీరు, జనరేటివ్ AI డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, అప్లైడ్ AI రీసెర్చర్. దీనికి సంబంధించిన పర్టికులర్ జాబ్ రోల్స్ లో వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, దీని గురించి లాస్ట్ లో చెప్తాను. ప్రోగ్రామ్ హైలైట్స్ గురించి చెప్తూ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ప్రెస్టీజియస్ E&ICT అకాడమీ IIT గౌహతి. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత IIT గౌహతి వాళ్ళ నుంచి అయితే మీకు సర్టిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అటెండ్ 200+ hours ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్స్ బై ఎక్స్పర్ట్స్ అండ్ IIT ఫ్యాకల్టీ. IIT సంబంధించిన ఫ్యాకల్టీ నుంచి మీరైతే వీళ్ళు సంబంధించిన క్లాసెస్ చెప్తారని చెప్తున్నారు. ఎంగేజ్ ఇన్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విత్ 25+ ప్రాజెక్ట్స్. మొత్తం 25 పైగా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయంట ఈ కోర్సులో. అటెండ్ ఏ 2-day ఇమ్మర్షన్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ అట్ IIT గౌహతి క్యాంపస్. IIT గౌహతి క్యాంపస్ లో కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 days లాస్ట్ లో వీళ్ళు డైరెక్ట్ క్యాంపస్ లోనే మీకు కోచింగ్ ఇస్తారు. నెక్స్ట్ గెట్ అల్యూమినీ స్టాటస్ ఫ్రమ్ IIT గౌహతి. వాళ్ళ ప్రీవియస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా కొన్ని ఇన్సైట్స్ మీకు చెప్తారంట. యాక్సెస్ టు కెరీర్ సర్వీసెస్ టు అసిస్ట్ యూ ఇన్ మేకింగ్ కెరీర్ ట్రాన్సిషన్స్, పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్, కేస్ స్టడీస్, టెక్నాలజీస్ అండ్ టూల్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ జనరేటివ్ AI మోడల్స్. ఫైనల్ గా మీరు జనరేటివ్ AI సంబంధించిన మోడల్స్ ని డిప్లాయ్ చేసే నాలెడ్జ్ వరకు వాళ్ళు దానికి సంబంధించిన ట్రైనింగ్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఫైనల్ గా ఈ సర్టిఫికేషన్ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. వీళ్ళు ఫైనల్ సర్టిఫికేషన్ ఇలా ఆఫర్ చేస్తారంట. కోర్స్ వచ్చి 27 జూలై 2024 అయితే కోర్స్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు వచ్చి లైవ్ ఆన్లైన్ క్లాసెస్, ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, 2-day క్యాంపస్ ఇమ్మర్షన్, ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. కోర్సు ఫీజు చూసుకున్నట్లయితే 1,20,000 ప్లస్ GST కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో పాటుగా EMI ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. EMI ఇన్ కేస్ మీరు ఒకేసారి అమౌంట్ పే చేయకుండా ఉండాలంటే EMI కూడా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ వచ్చి 27th జూలై 2024 స్టార్ట్ అవుతుంది. అలానే 24th ఆగస్ట్ 2024 లో నెక్స్ట్ బ్యాచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇది ఓడియన్ స్కూల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న జనరేటివ్ AI అడ్వాన్స్ లెవెల్ కోర్సు. ఎవరైతే రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఆఫర్ చేస్తారు. అలానే ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే చాలా మంది స్టూడెంట్స్ IIT ఎంట్రన్స్ ఎగ్జామ్ JEE అడ్వాన్స్ రాసి IIT యూనివర్సిటీలో సీట్ సంపాదించాలని అనుకుంటారు. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు.
వాళ్ళు పాస్ అవ్వలేకపోతూ ఉంటారు అనమాట. సో దానికోసం ఇప్పుడు ఓడియన్ స్కూల్ వాళ్ళు ఐఐటి గౌహతి యూనివర్సిటీతో టైఅప్ అయ్యారు కాబట్టి మీరు ఈ కోర్స్ని పూర్తి చేస్తే కనుక ఐఐటి సంబంధించిన యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేషన్ లభిస్తుంది. ఐఐటి రిలేటెడ్ కోర్స్ పూర్తి చేసిన ఆ ఫీల్ కూడా మీరు పొందవచ్చు. బట్ ఏ తెలుగు ఛానల్ నుంచి మన ఆడియన్స్ అందరికీ చెప్పే మాట ఒకటే, మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యే ముందైనా కూడా ఖచ్చితంగా మీరు డెమో సెషన్స్ అనేవి చూడండి. ఏ డెమో సెషన్ అని చూడండి. మీరు ఆ క్లాసెస్ నచ్చిన తర్వాతే, మీకు నచ్చిన తర్వాతే ఎటువంటి కోర్స్ అయినా తీసుకోండి. ఇది ఓడియన్ స్కూల్ వాళ్ళు ఐఐటి గౌహతి వాళ్ళతో టైఅప్ అయి ఆఫర్ చేస్తున్న అడ్వాన్స్డ్ జనరేటివ్ AI సంబంధించిన కోర్సు కంప్లీట్ డీటెయిల్స్, దానికి సంబంధించిన లింక్ అనేది, వీళ్ళ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.